హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. నా ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, లైక్ చేసే వారికి, కామెంట్ చేసే వాళ్ళకి, మంచి కామెంట్స్ అండి. కామెంట్ చేసే వాళ్ళకి చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లాగే నేను ఈరోజు మీకు ఇంకో సందేశ్ కూడా ఇచ్చుకోవాలి. ఒక 5 days 6 days నుంచి నేను వీడియోస్ చేయలేదు. అదర్వైజ్గా వేరే కారణాల వల్ల వీడియోస్ చేయలేకపోయాను. దానికి నేను సారీ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ అందుబాటులోకి రాలేవు మీకు, అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లానే ఈరోజు మరి లేట్ చేయకుండా ఏం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికి ముందు అందరు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? అంతా మంచిదేనా? నేనైతే మంచిగా ఉన్నా. మీరు మంచిగా ఉన్నారా మరి? సరే, ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు ఇష్టపడే మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఎందుకని? మీరు ఇష్టపడే మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఎందుకని? చూద్దామా? అట్లనే అలా ఫీలింగ్స్ ఏంటి, అట్లనే వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లున్నాయి తీద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు రామకృష్ణ తారో. మీతో ఉన్నది మీ సుమ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చూద్దామా? మీరు ఇష్టపడే మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఎందుకు మరి? గోల్ ఎందుకు వచ్చింది? ఎందుకు పట్టించుకుంటలేరు? చూద్దాం. ఇల్లు ఈ గుసగుసేందో, ఈ పంచాయతీ ఏందో చూద్దాం. గాడ్ థ్యాంక్ యూ, ఏంజల్స్ థ్యాంక్ యూ, డివైన్ మంచి మెసేజ్ ఇవ్వండి. చూసే యూవర్స్కి, నన్ను నమ్మి ఈ వీడియో చూసే యూవర్స్కి మంచి మెసేజ్ ఇవ్వండి. నన్ను తిట్టుకునే వాళ్ళకు కూడా మంచి మెసేజ్ ఇవ్వండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ డివైన్. వీళ్ళు ఇష్టపడే వీళ్ళ పర్సన్ వీళ్ళని ఎందుకు పట్టించుకుంటలేరు? మరి ఏమైనా ప్రాబ్లమా ఏంటి? ఇలా గోల్ ఏంటి? చూద్దాం. వీళ్ళేమో ఇష్టపడబట్టే వాళ్ళేమో ఇష్టపడతలేరు, పట్టించుకుంటలేరు, ఎందుకని? ఓకే, టవర్ అంటే బ్లాస్టింగ్ మూమెంట్ అండి. టవర్ అంటే బ్లాస్టింగ్ అంటే ఉన్న సమస్యలన్నిటికీ చెక్ పెట్టి, అంటే కొత్తగా రీయూనియన్ జరగబోతుందని అర్థం. టవర్ అంటేనే బ్లాస్టింగ్ మూమెంట్. అదర్వైజ్గా మీ లైఫ్లోకి మంచి రోజులు ఇప్పటిదాకా పట్టించుకుంటలేరు, అట్లా ఇట్లా అని చెప్పేసి మీరు ఆమెనో ఆయననో పట్టించుకుంటలేరు. చూసేది గల్ అయితే మెన్కి, మెన్ అయితే గల్కి, భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి, గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్కి, లవర్ అయితే లవర్స్ అయితే చూసే అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నమాట. తెలుసు కదా మీకు? చూసేది మీరైతే అదర్ పర్సన్. ఓకే, అక్కడనైతే ఇప్పటిదాకా జరిగిన వాటికి ఒక టవర్ మూమెంట్ అయితే వచ్చేసింది. అంటే ఈ సమస్యలకు చెక్ పెట్టే రోజు అయితే వచ్చేసింది. ఇంకోటి నెక్స్ట్ సెలబ్రేషన్ మూమెంట్ కూడా ఉంది ఇక్కడ. చూసేద్దాం. దానికి ముందు వీళ్ళు ఇష్టపడే పర్సన్ కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే, వీళ్ళని ఎందుకు పట్టించుకుంటలేడు మరి? డివైన్ మంచి మెసేజ్ ఇవ్వండి. వీళ్ళు ఇష్టపడే వీళ్ళ పర్సన్ వీళ్ళు ఇంతగానో ఇష్టపడంగా, ఇంతగానో మర్చేయంగా, మరి ఇంకా దేనికోసం ఆత్రం? ఎందుకు పట్టించుకుంటలేడు అంట. చూసేద్దాం. పట్టించుకోవద్దు అని పట్టించుకుంటలేరా, లేకపోతే ఎందుకు పట్టించుకుంటలేరు? చూసేద్దాం.
పట్టించుకోవద్దని పట్టించుకోకపోవడం కాదండి, బికాస్ ఏదో ట్రస్ట్లోనైతే ఉన్నారు సంథింగ్. ఇక్కడ చూడండి 8 ఆఫ్ పెంటికల్ వచ్చింది. డబ్బుల కోసం అయితే చాలా కష్టపడుతున్నారు. మీరెవరైతే మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు, మీరు అనుకోవడంలో తప్పులేదు. బట్ అక్కడ అతను ఆమె ఎవరైనా కావచ్చు, డబ్బుల కోసం అయితే చాలా కష్టపడుతున్నారు. సేమ్ టైం అట్లనే మిమ్మల్ని వెతుక్కుంటున్నారు. నా పర్సన్ నేనైతే పట్టించుకుంటలేదు కదా మరి అని ఇంకా అదర్వైజ్గా ఇంకేదన్నా అని చెప్పేసి వెతుక్కుంటున్నారు. తనలో తాను అంటే కృంగిపోతున్నారు. ఇక్కడ తనలో తాను కృంగిపోతున్నారు. ఎవరో కట్టిపడేసినట్టు. మీ పర్సన్ అయితే నాకు తెలిసి ఎవరో మీ పర్సన్ని కట్టడి చేస్తున్నారు. అంటే వాళ్ళ ఒక ఏమంటారు ఇట్లా సరౌండింగ్ చేసి, అంటే నువ్వు ఇట్లనే ఉండాలి, నువ్వు ఇట్లనే చేయాలి, నువ్వు ఇట్లనే బతకాలని ఒక రెస్ట్రిక్షన్స్ రూల్స్ పెడతారు చూడండి, అట్లా అన్నమాట. అట్లాంటి రూల్స్ మధ్యలో మీ పర్సన్ అయితే ఇప్పుడు ఉండున్నారు. మీరైతే వాళ్ళు హెల్మెట్ పట్టుకొని వెతుక్కుంటున్నారు. ఓకే, అట్లనే ఎదురు చూస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఎదురు చూస్తున్నారు. ఏంటి ఎప్పుడు ఏం కథ. టోటల్లీ సాడ్ ఎనర్జీ. మొత్తానికైతే చాలా అంటే సాడ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి 7 ఆఫ్ వాండ్స్ పట్టుకొని అంటే మీకోసం ఎదురు చూస్తున్నారు. తను పట్టించుకోవట్లేదు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఇంట్లో వాళ్ళు కావచ్చు, అదర్వైజ్గా కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు. పట్టించుకోకుండా మిమ్మల్ని పట్టించుకుంటే బాగుండదు అని రెస్ట్రిక్ట్ చేసి ఉండొచ్చు, ఇంకా బెదిరించి ఉండొచ్చు, ఇంకేదైనా చేసి ఉండొచ్చు. కానీ ఇబ్బంది అయితే ఇబ్బంది పడుతున్నాడు. డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నాడు, ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు, ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు, ఇక్కడ వెతుక్కుంటున్నాడు మిమ్మల్ని మీ పర్సన్. ఆ విషయంలో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి పేజ్ ఆఫ్ సోర్స్. ఇక్కడ కూడా తనంతట తానుగా మిమ్మల్ని అంటే స్పై చేస్తున్నాడు, వెతుక్కుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు, దిగాలుగా బర్డెన్ ఫేస్ చేస్తున్నాడు. ప్రజెంట్ బర్డెన్ ఫేస్ చేస్తున్నాడు. 7 ఆఫ్ సోర్స్ బర్డెన్ ఫేస్ చేస్తున్నా అంటేనే బరువులు, బాధ్యతలు అన్నీ. ఇవన్నీ ఇంటి నుంచి నేను ఎట్లా బయటపడాలి, ఏం కథ అని చెప్పేసి మస్తు అంటే చాలా ఆలోచిస్తున్నాడు. ఏం చేయాలి, ఈ కథకు సొల్యూషన్ ఏంటిది, ఈ కథకు ముగింపు ఏంటిది, నేను ఇట్లా బాధపడే దానికి పరిష్కారమా, నేను రాణిలాగా చూసుకుందాం అనుకున్నాను, మంచిగా బతుకుదాం అనుకున్నాను. ద ఎంప్రెస్ అంటే ద ఎంప్రెస్ లెవెల్లో నేను చూసుకుందాం అనుకున్నా. కానీ గిట్లా పట్టించుకోలే వల్ల నా పరిస్థితి వచ్చిపడా, ఏం చేయాలా అని చెప్పేసి గిట్లా అర్థమవుతుందా. గిట్లా హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లోనైతే ప్రజెంట్ మీ పర్సన్ అయితే ఉండున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకుంటలేరు అనే క్వశ్చన్ ఒకటే మీలో ఉంది. కాకపోతే గిన్నె ఉన్నాక ఏడికేం పట్టించుకుంటారు పాపం, ఎట్లా పట్టించుకోమంటారు మీరే చెప్పుర్రు. ఇక హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండి తలకిందులుగా తపస్సు చేసినట్టుంది. ఆలోచిస్తున్నాడు పాపం, ఏం చేయాలా, ఎట్లా, ఏం కదా అని. కానీ వీటన్నిటికీ సొల్యూషన్ టవర్ మూమెంట్ కార్డ్ అక్కడ వచ్చేసింది. మరి వీళ్ళ సిచ్యువేషన్ మారుతుందా, ఇట్లనే ఉంటుందా? మంచి మెసేజ్ ఇవ్వండి యూనివర్స్, గాడ్, సాయిరామ్, ఓం సాయిరామ్. వీళ్ళ లైఫ్లోకి మంచి రోజులు రావాలని కోరుకుంటున్నా. పాపం అంటే అదర్వైజ్గా పట్టించుకుంటుంది అనుకుంటే నేను కూడా అనుకున్నా థర్డ్ పార్టీయా లేక అదర్వైజ్గా మనీయా లేకపోతే ఇంకేందా అని చెప్పేసి అనుకున్నాను. కాదు, అక్కడ తనకి మనీ కోసం ఇబ్బందులు ఇక్కట్లు పడుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బొటమ్ డెక్. ఇక్కడ చూడండి పేజ్ ఆఫ్ వన్, 2 ఆఫ్ వన్స్, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అనుకున్నా బట్ కాకపోతే కాదు. ఎంజాయ్గా ఉన్నాడా అనుకున్నా, ఎంజాయ్గా ఉన్నాడా కాదు. వాళ్ళకి సమ్ ప్రాబ్లమ్స్ వల్ల మీ నుంచి దూరం అయ్యే పరిస్థితి రావడం వల్ల పూర్తిగా దూరం అయిపోతానేమో, ఇంకా నేను మొండిగా అంటే మొండితనం వేసుకుంటే పూర్తిగా మీ తోటి దూరం అయిపోతానేమో అని ఒక మైండ్లో ఉండిపోయి మిమ్మల్ని అట్లా
దూరం పెడుతున్నాడు, పట్టించుకోవట్లేదు అంతే, అంతకుమించి ఏం లేదు. కావాలని అయితే మీ నుంచి దూరం వెళ్ళిపోవాలని నిజంగానే నిజానికైతే వాళ్ళ లైఫ్లో మీరు ఎవరైతే చూస్తున్నారో, ఎవరి కోసం అయితే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళ మనసులో లేదు మీ నుంచి దూరం కావాలని. ఓకేనా? సరే, దానికి ఎట్లా చెప్తావు అక్క అంటే ఇట్లా చెప్తా. ఇది చూడు, 4 of Pentacles. ఇక్కడ మనీ కోసమే గొడవలు, ఇక్కడ మనీ కోసమే ప్రాబ్లం, ఇక్కడ మనీ కోసమే ఇబ్బందులు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ తనంత తాను అంటే ఫైట్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, సోల్మేట్ కనెక్షన్ వచ్చింది. సోల్మేట్ కనెక్షన్, ద లవర్ కార్డ్. సోల్మేట్ కనెక్షన్, ద లవర్ కార్డ్ అంటేనే సోల్మేట్ కనెక్షన్. అంటే ఇప్పటి బంధం అయితే మీది, ఇప్పటి రిలేషన్షిప్ అయితే డెఫినెట్లీ కాదు. ఓకే, వెతుక్కుంటున్నాడు, ఇక్కడ వెతుక్కుంటున్నాడు. ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, టెంపరెన్స్, మళ్ళీ టెంపరెన్స్. అంటే మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి, మిమ్మల్ని అంటే ప్రేమించాలి, చూడాలి, ఒక అమ్మలాగా అక్కలాగా చూసుకోవాలి, ఒక ఏమంటారు చూసేది గల్ల అయితే ఏమంటారు ఒక మంచి లెవెల్లో ట్రీట్ చేయాలి. ఒక నా హస్బెండ్ని కానీ నా లవర్ కానీ ఒక మంచిగా ట్రీట్ చేయాలని మీకు ఉంది. బట్ మీకు ఇంట్లో ఉన్న రెస్ట్రిక్షన్స్ వల్ల, ఇంట్లో ఉన్న ఇబ్బందుల వల్ల, ఇంట్లో ఉన్న ఇరకాటంల వల్ల చాలా స్ట్రెస్ అవుతున్నారు. నాకు చెప్పడానికి కూడా అంటే ఇబ్బంది ఉంది, అంతగా స్ట్రెస్ అవుతున్నది. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ వచ్చే విధానం అట్లనే ఉంది. దీని గురించి మళ్ళీ ఇంకా వేరే పెద్దవాళ్ళని, గుడులని, గోపురాలని ఏమంటారు 10 మంది మధ్య ఈ విషయం గురించి ఇట్లా చర్చించాలి ఏంటిదని చెప్పేసి అందరినీ చర్చించుకుంటూ ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం దొరుకుద్దా అని చెప్పేసి కూడా ఇట్లా వెతుక్కుంటున్నారు. ఇట్లా అందరి దగ్గర మీ ముచ్చట చెప్పుకుంటా, మీ టాపిక్ ప్రస్తావన తీసుకుంటూ అడుగుతున్నారు ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందా అని చెప్పేసి. ఇక్కడ చూడు, గొడవలు అయితే మస్తుగానే జరుగుతున్నాయి. గొడవలు జరుగుతలేవు అని మాత్రం నేను చెప్పా, గొడవలు మాత్రం మస్తు జరుగుతున్నాయి. ఇక్కడ 5 of Wands, ఇక్కడ చూడండి 5 of Swords, ఇక్కడ చూడండి సేమ్. ఇక్కడ బర్డెన్ ఫేస్ చేస్తున్నారు, ఇక్కడ పోరాటం చేస్తున్నారు మీకోసం. ద స్టార్, ఫైనల్గానైతే ద స్టార్ కార్డ్ అయితే వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ వచ్చింది, స్టార్ కార్డ్ వచ్చింది. పట్టించుకోని వాళ్ళైతే ఖచ్చితంగా పట్టించుకుంటలేదు అని అనుకునే వాళ్ళైతే ఊరికే చింతపడకండి, పట్టించుకుంటారు. వాళ్ళు ఉన్నది ప్రస్తుతం ప్రజెంట్ సిచ్యువేషన్లో స్ట్రబుల్లో ఉన్నారు, స్ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు, బర్డెన్ ఫేస్ చేస్తున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇరికాట్లు పడుతున్నారు, అన్ని కష్టాలు పడుతున్నారు, అన్నీ మీకోసమే పడుతున్నారు. వస్తారు, వచ్చే వరకు ఓపిక పట్టండి. నిదానమే ప్రధానం. ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఓపిక లేకపోతే ఏం చేయలేమండి, ఓపిక ఉండాలి ఎవరికైనా సరే, ఓపిక. ద స్టార్ కార్డ్ వచ్చిందంటే మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం. అక్కడ టవర్ మూమెంట్ కూడా వచ్చింది, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నా, కనిపిస్తుంది. ద టవర్ మూమెంట్ వచ్చిందంటేనే మీ గొడవలకి ఇక్కడ చెక్ పడ్డదని అర్థం. ఇన్ని గొడవలు ఫేస్ చేస్తారు. నేను డివైన్ అడిగిన, ఇది వీళ్ళని ఇష్టపడే వాళ్ళు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే మనకి ఇచ్చేసారు, డివైన్ మనకి ఇచ్చేసింది, ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారని చెప్పేసి క్లారిఫికేషన్ ఇవ్వమంటే క్లారిఫికేషన్ కూడా మనకు వచ్చింది. సోల్మేట్ కనెక్షన్ వచ్చింది, టెంపరెన్స్ లెవెల్లో చూసుకోవాలని వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అందరినీ అప్రోచ్ అవుతున్నారు, అక్కడ గొడవలు జరుగుతున్నాయి. సరే, ఇక్కడ 5 of Swords వచ్చింది, ఇక్కడ కూడా బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, మీకోసం ఫైటింగ్ చేస్తున్నారు, టెంపరెన్స్ లెవెల్లో చూసుకోవాలనుకుంటున్నారు. ఇవన్నీ అయితే మనకు వచ్చేస్తున్నాయి. ఓకే, ద స్టార్ అంటే ఒక స్టార్ లెవెల్లో మిమ్మల్ని ఒక స్టార్ లెవెల్లో చూస్తున్నారు. మీకు లవ్ ఆఫర్ చేయాలని, మీ దగ్గరికి రావాలని అయితే కోరుకుంటున్నారు, లవ్ ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి రావాలన్నది ఆయన కోరిక. ఓకే డివైన్, ఓకే గాడ్. చాలా రోజుల తర్వాత అండ్ వీళ్ళ ఫీలింగ్స్, చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. అక్క వీడియోస్ చేయలేదు, వీడియోస్ పెట్టట్లేదు, వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, కొంచెం ఏం లేదురా, టైం లేకుండే, క్యామ్ లేకుండే, అట్లా అని చెప్పి కార్డ్స్ క్యామ్ అన్నీ ఉండవు కదా, అన్ని దగ్గర అవైలబిలిటీ
మనకు సంబంధించినట్టుగా ఉండదు కదా అట్లా అని చెప్పేసి దీనపెట్టిక ఇక్కడ లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ లవ్ ఆఫర్ మీరు కూడా తీసుకోవాలని అనుకుంటున్నారు. సరే, అండ్ ఫీలింగ్స్ చెప్పాం కదా, అండ్ మీ ఫీలింగ్స్ తీద్దాం. ఓకే, ఇదంతా పక్కన పెడదాం. ఇదన్నమాట సంగతి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ వల్ల మీకు మిమ్మల్ని పట్టించుకుంటలేరో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అవునండి, అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఏం చేస్తాం, ఎట్లా పట్టించుకుంటారు చెప్పండి? అన్ని రెస్ట్రిక్షన్స్ మధ్యలో పట్టించుకోరు. కాకపోతే ఆలోచనలు అన్నీ ఉన్నాయి. కాకపోతే కొంచెం మెల్లగా నిదానంగా మీ దగ్గరికి రావాలనుకుంటారు, నిదానంగా వస్తారు. మీరు టెన్షన్ పడకండి, ఓకేనా? మీరు అయ్యో రామా ఇట్లయిపోయింది అట్లయిపోయింది అని తొందరపాటు డెసిషన్లు తీసుకొని తొందరపాటు పనుల వల్ల తొందరపాటు డెసిషన్ల వల్ల ఏం జరగదు. పోయేది మీ మైండ్, నా మైండ్, అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే, ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లున్నాయి, ప్రజెంట్ మీ ఫీలింగ్స్ ఎట్లున్నాయి. మీరైతే వాళ్ళు ఆఫర్ చేయాలనుకుంటారు, మీరు ఆఫర్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ అది వచ్చింది. అండ్ వీళ్ళ పర్సన్ ఆలోచన. ఓకే, మీ పర్సన్ ఆలోచన చాలా గ్రేట్నెస్ ఉందండి. మీ ఆలోచన ఓకే ఓకే. ప్రజెంట్ మీ పర్సన్ అయితే 2 of Wands అంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు, మీకోసం ఎదురు చూస్తున్నా. ప్రపంచంలోకి నేను ఎప్పుడు పోతా అని ఎదురు చూస్తున్నా. ద వరల్డ్ మిమ్మల్ని సర్వస్వంగా, మిమ్మల్ని ప్రపంచంగా భావిస్తున్నాడు. మీతోటే జీవితం అని అనుకుంటున్నారు. దానికోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ద మెజిషియన్ కార్డ్ వచ్చిందంటేనే మీకోసం తలకిందులుగా తపస్సు చేసి అట్లే ఆలోచిస్తుండగా అట్లా ఇట్లా కాదు మరి. ఇక చూడదు, ఇక్కడనైతే ఇట్లా పట్టుకొని ఇట్లా కూర్చున్నాడు. చిక్కులు మీరు కూడా ఇన్ని కష్టాలలో ఇట్లా పట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఇన్ని బాధలు పడుకుంటూ నేను ఇంత ముందుకు మరి స్టెప్లు ఎప్పుడు ఫేస్ చేయలేదు కదా, మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు కదా. అందుకోసం అని చెప్పేసి మీకు ఇంత పెయిన్ అవుతుంది. అన్నీ ఉన్నా కూడా ఏది లేనట్టు తినకుండా చేయకుండా మీరు ఇబ్బంది పడుకుంటూ ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. ఓకే, మీరు కూడా లవ్ ఆఫర్ పట్టుకోవాలంటే మీరు కూడా కూర్చొని ఉన్నారు, నా జీవితం ఎందుకు అయిపోయిందని. కానీ మీకు మంచి రోజులు వస్తాయి. ప్రజెంట్ మీ ప్రజెంట్ ఫీలింగ్స్ మాత్రమే తీస్తున్నా. మీకు కూడా మంచి రోజులు వస్తాయి. మీ పర్సన్ అనుకుని మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు, లవ్ ఆఫర్ చేస్తారు. మంచి బ్యూటిఫుల్ లైఫ్ అయితే ముందరుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నారు 6 of కప్స్ వచ్చింది. లవ్ ఆఫర్ చేస్తారు, లవ్ ఆఫర్ తీసుకుంటే మంచి బ్యూటిఫుల్ లవ్ అయితే లవ్ మంచి కపుల్ అయితే మంచి స్టాండింగ్ అయితే మీ దగ్గర మీలో ఉంది. కానీ దానికి కొంచెం టైం పట్టుద్ది. వీళ్ళు వచ్చింది టైం పట్టుద్ది. మీ టైం అయితే ఖచ్చితంగా మారుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు రామకృష్ణ టారో. చూస్తున్న వాళ్ళందరికీ, ఆదరించే వాళ్ళందరికీ, నాకు ఏమంటారు తెలుగులో చెప్తే తప్పు, చెప్పకపోతే ఇంకో తప్పు. చూసే వాళ్ళకందరికీ, నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ, లైక్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడాను ఇన్ని రోజులు అవుతుంది, ఇన్ని రోజుల తర్వాత ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నా. ఒకవేళ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి, వాచ్ చేస్తున్న మీరు ఎవరైతే ఉన్నారో, నచ్చితే రెజనెట్ అయిందని, కాకపోతే కాలేదని చెప్పేసి ఒక మెసేజ్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి కూడా ఎవరు పెట్టరు, ప్రతి దానికి అంటే మన ఎదుగుదలను చూసి ఎవరు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఓకే, అట్లాంటి వాళ్ళకి చూసి నేను భయపడను. ఎందుకనంటే ఏనుగు వంగ కుక్కలు మురుగుతాయి అంటారు కదా, అట్లన్నమాట. నేను బాధపడను. అట్లనే కాశ్మీర్ చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని చెప్పేసి, అవునా? మనం ఎదుగుతుంటే, మనము అంటే నడుస్తుంటే అంటే ఓర్వలేదు కొంతమంది, వాళ్ళని చూసి నేను బాధపడను. ఓకే, వాళ్ళకి ఒక నెగిటివ్ కామెంట్ ఇచ్చిన వాళ్ళకి మీరు కూడా నెగిటివ్ కామెంట్ పడేయండి, అంతే. అంతకు మించి నేను ఏం కోరుకుంటాను మీ నుంచి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు మీతో ఉన్నది మీ సుమా. ఓకే అండి, థ్యాంక్ యూ. వెల్కమ్ టు రామకృష్ణ టారో.
మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ఆల్ రామకృష్ణ తయారో బై ఆల్. బాయ్.